నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. నిజం ఇంటి గుమ్మం దాటి చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరు మొత్తం చుట్టొచ్చేస్తుంది. నిజం నిలకడగా తెలుస్తుంది. నిజానికి దేవుడు అండ ఉంటుంది. ఈ మాటలు నిత్యం మనం ఎక్కడో చోట వింటూనే ఉంటాం. అసలు ఈ నిజం గొడవ ఏంటంటే ఒక్క నిమిషంలో మీకు చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద విషయం నడుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధానానికి సమీపంలో తిరుమల తిరుపతికి సంబంధించి 20 కిలోమీటర్ల సమీపంలో ఓబ్రాయ్ హోటల్కు గత ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కేటాయించింది. అక్కడ ముంతాజ్ హోటల్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ ముంతాజ్ హోటల్కి సంబంధించి ఏపీ సాధు సంఘ్ పరిషత్ సంబంధించి సాధు వాళ్ళందరూ కూడా కోర్టుని ఆశ్రయించారు. కోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు దీనికి సంబంధించి టీటీడీని అఫిడవిట్ దాఖలు చేయమంది. టీటీడీ సైతం అఫిడవిట్ దాఖలు చేసింది. ఏదైతే అన్యమత ప్రశస్త సంబంధించి కానీ ఇతరత్ర అంశానికి సంబంధించి కానీ వ్యవహారాలను పవిత్రమైన పుణ్యక్షేత్రం వద్ద నిర్వహించకూడదని గతంలో జీవో ఉంది. ఆ జీవో ఆధారంగా వీరికి కేటాయించకూడదు అంది. ఇక్కడ వరకు అంటే ఇది ప్రస్తుతం ఓబ్రాయ్ హోటల్కి గత ప్రభుత్వం కేటాయించిన భూములకు సంబంధించి వివాదం అక్కడ ముంతాజ్ హోటల్ని ఏర్పాటు చేయడం అన్నది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా కూడా హిందువులుగా పట్టిన ప్రతి ఒక్కరు కూడా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణ లేకుండా మనకు రోజు గడవని పరిస్థితి. అటువంటి నేపథ్యంలో అక్కడ ముంతాజ్ హోటల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని, దానికి అంతర్జాతీయ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి అక్కడే పెద్ద ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకోవడం వరకు ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం పరిణామక్రమం అంతా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం, చాలా ఆసక్తికరమైన అంశం ఒకటి చాలా వెలుగులోకి వచ్చింది. అది దైవలీలగా భావించాలా లేకపోతే ఇతరత్ర అంశమా అన్నది తెలియదు, కానీ ఒక చాలా కీలకమైన అంశం. ఇది రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం. రాష్ట్ర రాజకీయాల్ని ముందుకు నడిపించే అంశం. ఎలా అంటే రాష్ట్రానికి సంబంధించి టీటీడీ ఈఓ జె శ్యామలరావు హైకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. టీటీడీ తరఫున ఎందుకు అన్య మతస్థులకు కానీ ఎందుకు ఇక్కడ ఈ భూమిని కేటాయించకూడదంటే 2007వ సంవత్సరంలో జియో నంబర్ 746 తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన క్షేత్రం, పవిత్రమైన దివ్యక్షేత్రం. ఇక్కడ ఎటువంటి కేటాయింపులు జరగకూడదు. స్వామివారి కైంకర్యాలకు కానీ స్వామివారి ఆధారణకు కానీ స్వామికి సంబంధించిన ఏ కార్యక్రమాన్ని ఇబ్బంది కలిగే రీతిన తిరుమల ప్రాశస్త్యాన్ని తగ్గించే రీతిన కార్యక్రమాలను నిర్వహించకూడదని అక్కడ జీవో రావడం జరిగింది. ఆ జీవోకు సంబంధించి ఆ జీవోకి ఒక్కడుగు ముందుకు వెళ్తే ఆ జీవో ఎందుకు వచ్చిందంటే తిరుమల తిరుపతికి సంబంధించి అనేక మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. అంటే ఎన్జిఓస్ పనిచేస్తుంటారు, ఉద్యోగస్తులు పనిచేస్తారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తారు. వీరందరూ కూడా తమ ఎన్నికలు నిర్వహించుకుంటారు. తమ లోకల్ బాడీ ఎన్నికలు వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని కానీ వారి యొక్క సమస్యలను ముందుకు తీసుకువెళ్ళి వారి యొక్క జీవన ఆధార విధానంగా ఆ బాడీ నిర్మాణం జరుగుతుంది. ఈ ఎన్నికలు తిరుమలలో జరుగుతాయి. తిరుమల అనేది ఒక పవిత్ర క్షేత్రం. అక్కడ ఎటువంటి జరగకూడదు అనేది ప్రధాన ఉద్దేశంతో, తిరుమల ప్రాశస్త్యానికి ఎటువంటి ఇబ్బంది కూడదనే ఒక ఉద్దేశంతో 2007 సంవత్సరంలో జియో నంబర్ 746 2007 అంటే అసలు దీనికి సంబంధించి ఆ జీవో ఎవరు విడుదల చేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ జీవో విడుదలయ్యింది. అంటే తిరుమల తిరుపతి సంబంధించి ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అనేక వాదనలు అబద్ధాలా? రాజశేఖర రెడ్డి గారిని తిరుమలని 2 కొండలుగా చీజల్చుకున్నారు. తిరుమల కొండల్లో పడగొట్టి పెద్ద చర్చి కట్టబోతున్నారు. తిరుమలని అన్య మతస్థులకు అప్పగించబోతున్నారు అనేది పెద్ద ఎత్తున ఆయన మీద ఉన్న విమర్శలు. దీంతో పాటుగా మాజీ పార్లమెంట్ సభ్యులు, రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్ నేరుగా చెప్పిన అంశం ఏంటంటే వెంకన్న చౌదరి అని ప్రస్తావించారు. అదొక అంశం. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటల వల్ల ఆయన చనిపోయాడని చెప్పారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో, హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. దానికి ముందు అసెంబ్లీ సెషన్స్లో జరిగిన సందర్భంలో తిరుమలకు సంబంధించి ఆయన్ను అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో తిరుమలకు సంబంధించి మీరు చేస్తున్న తప్పు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడా అన్నాడని, ఆ కారణం చేత ఆయన ప్రయాణంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని చెప్పడం జరిగింది. చాలా ఇబ్బందికరమైన మాటలు ఇవన్నీ కూడా. కానీ నిజం జరిగింది ఏంటంటే రాజశేఖర రెడ్డి హయాంలో తిరుమల పవిత్రతను కాపాడడం కోసం ఆయన ఒక జీవోనిచ్చారు. జియో నంబర్ 746 ఆ జీవో ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైనది. ఇది పవిత్ర క్షేత్రం. ఈ క్షేత్రంలో ఎక్కడా కూడా స్వామివారికి ఇబ్బంది కలిగే కార్యక్రమాలు జరగకూడదు. ఇప్పుడు హిందువులు ఎవరైతే సాధువులు ధర్నా చేస్తున్నారో, హిందూ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారో వారికి అండగా నిలబడింది ఈ జీవో.
టీటీడీ స్వహెత్తుగా టీటీడీ గొంతెత్తి చాటుతుంది, ఇది మా భూమి, ఇక్కడ స్వామివారి పరిరక్షణ కోసం ఏ ఒక్కరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. దీన్ని కాపాడడం కోసం తమ చేతిలో ఉన్న అస్త్రం 742 జీవో. ఈ జీవో వచ్చింది రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డికి ముందు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అప్పుడెప్పుడు కూడా ఇటువంటి జీవో విడుదల కాల. ఈ అంశాన్ని ఎందుకు ఇంత ప్రస్తావిస్తున్నామంటే, రాజశేఖర రెడ్డి గారిపై అనేక విధమైన విమర్శల్లో తిరుమల విమర్శ చాలా చాలా పెద్దది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో, హిందువుల దృష్టిలో ఒక రాజశేఖర రెడ్డిని విలన్గా చూపించే ప్రయత్నంలో అనేకమైన పెద్ద ప్రజాదరణ ఉన్న మీడియా పెద్ద ఎత్తున ఆయనకి ఈ కార్యక్రమాన్ని మోసుకువెళ్ళాయి. దీనివల్ల పూర్తిగా కూడా రాజశేఖర రెడ్డిపై నెగిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏదైతే పత్రికలో ఆ రోజు ఆయన్ని నెగిటివ్గా చూపించాయో, ఇవాళ అదే పత్రికలో తిరుమల తిరుపతిని కాపాడడం కోసం ఒక లక్ష్మణ రేఖ ఉంది. ఆ లక్ష్మణ రేఖను రాసింది రాజశేఖర రెడ్డి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ పేపరు చాలా కదిలించింది. అంటే మనం ఇప్పటివరకు చూసిందంత అబద్ధమా, ఇప్పటివరకు మనం విన్నంత అబద్ధమా, ఇదా మనం చూస్తుంది అనే పరిస్థితి కల్పించింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, చూసేదంతా నిజం కాదు, వినేదంతా నిజం కాదు. పూర్తిగా తస్మాత్ జాగ్రత్త.